ప్రపంచంలో ఉన్న బాధలు స్ట్రెస్ అన్నీ తన భుజాల మీద వేసుకొని కసుబుస్సులు ఆడుకుంటూ కింద మీద వేస్తాడనమాట ఒక్కొక్కసారి మీ బావగారు. అలాంటి టైంలోనే వాట్ వి యూజువలీ డూ ఇస్ ఫేవరెట్ ఫుడ్ అనేది తింటాము, లేకపోతే అట్లా చెట్లలో మంచిగా కిలోమీటర్లు నడుచుకుంటూ పోతాం అనమాట. ఎంత హాయిగా ఉంటుందో. ఈసారి ఎలాగో వర్షం పడుతుంది, అదైతే కుదరదు, కానీ వీళ్ళు ట్రై ఫర్ గుడ్ ఫుడ్ అని చెప్పేసి కీమా రోటీ తినాలని అనిపిస్తుండే వేడివేడిగా. అయితే ప్యారడైస్లో బ్రేక్ఫాస్ట్ టైంలో కీమా రోటీ పెడతారు. ఆడికి పోదామంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. మరి ఆ టైంలో దొరుకుతుందో లేదో, ఎందుకు ఆడికి వెయ్యి మళ్ళీ డిసప్పాయింట్ అవ్వడు లేకపోతే అని చెప్పేసి మళ్ళీ రెస్టారెంట్లో చుట్టూ తిరుగుడు ఎందుకని చెప్పి ఇంటికాడే గూగుల్లో కొడితే ఈ రెస్టారెంట్ చూపెట్టింది అనమాట. ఇక పోయేసి కీమా రోటీ అయితే ఆర్డర్ చేసినాము. తందూరి రోటీ ఆర్డర్ చేసిన గైస్. ఐ డోంట్ నో వై ఈ తందూరి రోటీలో మైదా పిండి ఎందుకు ఇస్తున్నారు, హెల్త్ కాన్షియస్ అని చెప్పేసి వీట్ రోటీ అంటే ఇక తందూరి రోటీ దొరుకుతుంది అనమాట. అది ఆర్డర్ చేస్తే మైదా పిండి రోటీలు తీసుకొస్తున్నారు. అన్ని రెస్టారెంట్లో ఇదే స్కామ్ జరుగుతుంది. ఐ డోంట్ నో వై. ఆ రెస్టారెంట్ వాళ్ళకన్నా కొంచెం బుద్ధి చెప్పాలి. అయితే ఇక అదైతే ఆర్డర్ చేసినాం, ఇక తప్పదు కదా తెచ్చినందుకు తినాలి మళ్ళీ. అయితే ఇక అవన్నీ తిన్నాము. నేను ఆఫీస్లో పనికి మళ్ళీ పన్నీర్ తినుకుంటా నాలుక కొరుక్కున్నా. ఇక ఒకటే సైడ్తో గంట సేపు తిన్నా. ఆ తర్వాత జీరా రైస్ ఆర్డర్ చేసినాం. మొత్తం బిల్ అయితే 1300 అయింది. మంచిగానే ఉండే, ఫుల్ఫిల్లింగ్ డే అనుకోవచ్చు ఇక.